హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం చేసుకునే రెసిపీ వచ్చి కోకోనట్ రైస్. దానికి కావాల్సిన పదార్థాలు: అర కేజీ బియ్యం, నెయ్యి, చిన్నది పాత కొబ్బరికాయ ఒకటండి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఓల్గర్ మసాలా అండి, చెక్క, లవంగాలు, యాలక్కాయలు, జాపత్రి, అనాస పువ్వు ఇవన్నీ వేసుకోవాలండి. 2 స్పూన్లు అల్లం వెల్లిపాయ పేస్టు, రాళ్ళుప్పు, పసుపు. ఇప్పుడు ఎలా చేసుకుందాం చూద్దామండి. కొబ్బరికాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని దీన్ని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్లా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలండి. ఈ పేస్ట్ని ఒక బౌల్లో తీసుకొని వేరే బౌల్లో తీసుకొని హాట్ వాటర్ వేయకుండా నార్మల్ వాటర్తోనే కొబ్బరి పాలని తీసుకోవాలండి. ఎందుకంటే హాట్ వాటర్తో టేస్ట్ వేరేలా ఉంటుంది. ఒక్కసారి నార్మల్ వాటర్తో కూడా ట్రై చేసి చూడండి. నా చేతికి చిన్న దెబ్బ తగిలిందండి, అందుకే నేను చేతితో కలపట్లేదు. ఒకసారి విస్కర్ తోటి ఈ కొబ్బరి పేస్ట్ వాటర్లో వేసాం కదండి, ఆ రెండు బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు వడకట్టుకోవాలండి. కొబ్బరి అది ఉంటుంది కదండి, పేస్ట్ వేసాం కదా, దాని కొబ్బరి సపరేట్ అవుద్ది, పాలు కూడా సపరేట్గా తీసుకోవాలి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దాం రండి. స్టవ్ మీద బాండి పెట్టుకొని దాంట్లో 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. ఈ కోకోనట్ రైస్కి నెయ్యితో చేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్గా కూడా ఉంటుందండి. 2 స్పూన్స్ నెయ్యి తీసుకుందాం. నెయ్యి కరిగిన తర్వాత ఓల్గర్ మసాలా ఉంది కదండి, అది వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చి వాసన పోయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఏ గ్లాస్ వేస్తే బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తో కొబ్బరి పాలు 2 గ్లాసులు తీసుకోవాలండి. నా చేతికి దెబ్బ తగిలింది కదండి, అందుకే ఇవాళ మా వారు చేస్తున్నారండి ఈ రెసిపీ. ఆయన పాపం ఇప్పుడే డ్యూటీ నుంచి వచ్చి ఇంకా వంట అవ్వలేదని ఇంకా ఆయన ప్రిపేర్ చేస్తారు. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయినాయి కదండి, కొబ్బరి పాలని కూడా అందులో వేసి చేసుకోవాలండి. టేస్ట్ సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. 2 స్పూన్లు పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మరిగించుకోవాలండి. మరిగిన తర్వాత గంట ముందు కడిగి నానబెట్టుకున్న రైస్ను కూడా వేసి ఉడికించుకోవాలి. అయితే ఇవాళ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. మా వారు ఒక పోలీస్ అయ్యండి కూడా నాకు బాగాలేదని చెప్పి డ్యూటీ చేసి వచ్చినా సరే వంట చేస్తున్నారండి. అందుకే నేను ఇవాళ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అయితే ఇప్పుడు ఈ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని మరి ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఓకేనండి, ఈ కోకోనట్ రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ కోకోనట్ రైస్ని.